హాయ్ అండి, వెల్కమ్ టు ఏపీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు నేను కార్తీక పౌర్ణమి రోజు మనం ఎలా అయితే ముందుగా అన్నీ సిద్ధం చేసుకోవాలో, అలాగే పూజా విధానం ఎందుకు చేస్తారో ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా కూడా నేను ముందు రోజు చేసుకొని తర్వాత రోజు పూజ చేసిన విధానం అయితే మీకు చూపిస్తున్నాను. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నది స్నానం చేస్తే చాలా మంచిదండి. అలాగే వనభోజనాలు, వ్రతాలు చేస్తారు. కార్తీక మాసం విశేషమైనది. కార్తీక మాసంలో దానం చేయడం కూడా చాలా మంచిది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా కూడా పూజ చేసే ఫలితం అయితే లభిస్తుందండి. కార్తీక పౌర్ణమి రోజు కానీ లేదా కార్తీక సోమవారం కానీ ఏకాదశి రోజు కానీ క్షీరాది ద్వాదశి రోజు అయినా 365 ఒత్తులు వెలిగించి సంవత్సరం అంతా పూజ చేసే ఫలితం పొందవచ్చు. ఉదయం కానీ సాయంత్రం కానీ చంద్రుడు ఉన్నప్పుడు పూజ చేయాలి. చంద్రుని చూసి పూజ చేయడం మనకి చాలా మంచిదండి. ముందు రోజే మనం ఇలాగా ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకొని మనకి కావాల్సిన పూజకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకొని ఇవి మళ్ళీ మనం పూజ అయిన తర్వాత క్లీన్ చేసి డబ్బా విడిగా వాడేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు. ఒక కప్పులో అక్షింతలు, ఒక కప్పులో ఒత్తులు, మరో కప్పులో బొడ్డొత్తులు, మరో దాంట్లో వక్కలండి, అలాగే ఒక దాంట్లో పసుపు, మరొక దాంట్లో కుంకుమ, మరొక దాంట్లో కర్పూరం బిళ్ళలు. ఇలాగా మనకి కావలసిన పూజా సామాగ్రి అన్నీ కూడా మనం ముందు రోజే ఇలా సిద్ధం చేసుకుంటే పూజకి తడుకునే పని అయితే ఉండదండి. మనం ఏ పూజకి వెళ్ళినా ఇలా సర్దుకోవడం వల్ల ఈజీగా పని అయితే అయిపోతుంది. అగరబత్తులు కూడా ఇందులోనే పట్టేస్తాయి. ఓ పక్క అగ్గిపెట్టు కూడా పెట్టేసుకుంటున్నాను మర్చిపోకుండా. ఇలా అన్నీ ముందు రోజు సర్దేసుకొని వేరే పళ్ళంలో మనం కొబ్బరికాయ, తమలపాకులు, అలాగే అరటిపళ్ళు, పువ్వులు, ఇలా మనం పూజకు సంబంధించినవి అన్నీ కూడా ముందు రోజు సిద్ధం చేసేసుకోవడం వల్ల పూజ అనేది ఉదయం ప్రదోషకాల సమయంలో లేవగానే మనం స్నానం చేసి వెంటనే అయితే చేసేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ప్రమిదలకు కూడా పసుపు అది రాసేసుకొని ముందుగా రెడీ చేసి బొట్టది పెట్టేసుకుంటున్నానండి. అలాగే ఈ పూజ చేసినప్పుడు 3 ప్రమిదల్లో దీపారాజన అయితే చేసుకొని ఒకటి తులసమ్మ దగ్గర, మరొకటి గుమ్మం దగ్గర, ఇంకొకటి పూజ గదిలో పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇలాగా మొత్తం పసుపు అది రాసి బొట్లు అయితే పెట్టేసుకొని రెడీగా అయితే ఉంచుకున్నానండి. పూజా విధానం ఇంట్లో అయినా గుడిలో అయినా తులసి కోట దగ్గర అయినా ఎక్కడైనా కూడా చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒత్తుల్ని కూడా మనం ఆవు నెయ్యిలో అయితే నానబెట్టేసుకుందామండి. తక్కువ నెయ్యితో మొత్తం అంతా కూడా చక్కగా నానబెట్టేసుకోవచ్చు. ఒక బౌల్ అనేది తీసుకొని ఇందులో ఈ ఒత్తులను అయితే పెట్టుకొని ఆవు నెయ్యి ముందుగా కరగపెట్టుకున్నానండి స్టవ్ మీద. అది కూడా ఇప్పుడు ఇందులో మొత్తం ఒత్తులు నిండేలాగా వేసేస్తున్నాను. కరగపెట్టడం వల్ల ఒత్తులన్నీ కూడా తడుస్తాయి. ఇలా కూడా ఇవి రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటే ఉదయం లేవగానే త్వరగా పనులన్నీ చకచకా చేసేసుకొని పూజ అనేది చేసేసుకోవచ్చండి. అలాగే బొడ్డొత్తులు కూడా
మరొక చిన్న కప్పులో అయితే వేసుకొని నువ్వుల నూనెతో ఇవి కూడా నేను ముందుగానే నానబెట్టేసుకున్నానండి. మనం 31 రోజు కూడా ఇవి నానబెట్టుకొని ఒత్తులు రోజు కూడా వెలిగించుకోవచ్చు. ఇలా అన్నీ సిద్ధం చేసేసుకొని తులసి కోట దగ్గర పసుపుతో చక్కగా ఆ ప్రదేశం అంతా కూడా చక్కగా అలికి బియ్యం పిండితో అష్టదళ పద్మం అయితే వేసుకొని పసుపు కుంకుమ వేయాలి. ఈరోజే 365 ఒత్తులు ఎక్కువగా ఎందుకు వెలిగిస్తారు అంటే ఈరోజు చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరిస్తాడు కనుక ఈరోజు కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాము. పూర్ణచంద్రుడుగా ఉన్నప్పుడు ఎవరైతే దీపం పెడతారో వారి ఇంట శివపార్వతులు లక్ష్మీనారాయణులు కొలువవుతారని, వారి ఇంట సిరి సంపదలు కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. చంద్రుని కిరణాలు మన మీద పడటం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి, అలాగే దోషాలు కూడా తొలగుతాయండి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు సకల దేవతలకి కూడా ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరీ 365 ఒత్తులు ఈరోజు వెలిగించుకుంటే మనకి శుభప్రదం. మనం గుడిలో అయినా ఎక్కడైనా సరే ఈ దీపం వెలిగించుకోవడం వల్ల 365 రోజులు మనకి ఫలితం లభిస్తుందని దేవుడికి ఇలాగ మనం ప్రదోష కాలంలోనే పూజ అనేది చేసుకోవాలండి. మనం ప్రతినిత్యం ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా ప్రతిరోజు కూడా తలస్నానం చేయలేని వాళ్ళు ఇలా పౌర్ణమి రోజు ఒక్కరోజు ఉపవాసం ఉండి ఒత్తులైనా వెలిగించుకోవచ్చు. లేదు కార్తీక పౌర్ణమి స్టార్టింగ్లో కానీ లేదా లాస్ట్ రోజు కానీ చేసుకున్నా చాలా మంచిదండి. ఈ కార్తీక మాసంలో ఉండే ప్రతి సోమవారంలో ఏదో ఒక సోమవారం చేసుకున్నా సరే ఈ పూజకి ఫలితం అయితే లభిస్తుందండి. ఇలా నేను పూజ చేసిన విధానం మీకు షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. అలాగే మనం 3 దీపాలను అయితే వెలిగించుకొని ఆ దీపాలని గుమ్మం దగ్గర ఒకటి, ఈ తులసి కోట దగ్గర ఒకటి, అలాగే మనం పూజ చేసుకునే గదిలో కూడా పెట్టుకోవడం వల్ల మనకి చాలా చాలా మంచిదండి. అలాగే మనం లక్ష్మీ కటాక్షం అంటాం కదా, లక్ష్మీదేవి కటాక్షం అంటే డబ్బులే కాదండి, మన ఆయురారోగ్యాలన్నీ కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షమే. కాబట్టి మనం ఆయురారోగ్యాలతో ఉంటే ఆ లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించినట్టే. మీరు కూడా ఈ కార్తీక పౌర్ణమికి మీరు ఈ పూజ చేసుకొని మీరు కూడా ఆ శివపార్వతుల అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నేను పెట్టాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.